హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. చాలామందికి బిర్యానీ చేయాలి అని ఉంటుంది కానీ ఎలా చేయాలో తెలియక సందేహంలో పడుతూ ఉంటారు. అయితే నేను ఈరోజు ఈ ఈజీ రెసిపీని మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఈరోజు వచ్చేసి చికెన్ బిర్యానీ ఇంట్లో రైస్ తోటే ఎలా చేయాలి అనేది నా వీడియో అనమాట. కిలో చికెన్కి గాను కిలో రైస్ అయితే ముందే నానబెట్టుకున్నాను. దాంట్లో వేయడానికి పావు కిలో ఆనియన్ గోల్డ్ కలర్ వచ్చేదాకా వేపుకోవాలి. ఇప్పుడైతే చికెన్ని ఫ్రెష్గా కడిగి దాంట్లో కొద్దిగా కారం, పసుపు, అల్లం పేస్ట్, కొత్తిమీర, పుదీనా, బిర్యానీ ఐటమ్స్ అన్నీ వేసి బాగా కలుపుకోవాలి. కిలో చికెన్కి గాను పావు కిలో ఆనియన్స్ అయితే గోల్డ్ కలర్ వచ్చేదాకా వేపుకుంటున్నాను ఒక పక్క. బియ్యంనైతే కిలో బియ్యం తీసుకున్నాను. కిలో చికెన్కి గాను అవి నానబెట్టేశాను. ఇప్పుడైతే కిలో చికెన్కి గాను హాఫ్ లీటర్ పెరుగు అయితే పడుతుంది. దానివల్ల ఇప్పుడు నేను చెప్పిన ఐటమ్స్ అన్నీ వేసి బాగా కలుపుకోవాలి. కొంచెం పిసికినట్టుగానే కలుపుకోవాలి. పెరుగు అనేది పలుకులుగా ఉంటే చికెన్ టేస్ట్ అనేది మంచిగా రాదు. అది బాగా కలిసిపోవాలి. ఇందుట్లోనే హాఫ్ లెమన్ తీసుకోవాలి. హాఫ్ లెమన్ కూడా ఇందులోనే పిండుకోవాలి. ఇప్పుడైతే నేను ముందుగానే రెడ్ కలర్ వచ్చేదాకా వేపుకున్న ఆనియన్స్ ఏవైతే ఉన్నాయో సగం అయితే వేసుకున్నాను. అలాగే పసుపు కూడా, ఉప్పు, అలాగే కారం పొడి ఇవన్నీ బాగా పట్టించి 15 నిమిషాలు లేదా 20 నిమిషాల పాటు ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకోవాలి. దాన్ని ఈక్వల్గా అన్ని భాగాలు సమానంగా చుట్టూ ఉండేలాగా చూసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను. ఇంకా నెక్స్ట్ వచ్చేసి బియ్యం అనమాట. బియ్యాన్ని కూడా శుభ్రంగా కడిగేశాను. కడిగి అందుట్లోనే కొద్దిగా ఆయిల్ వేసాను. అలాగే అల్లం పేస్ట్, అలాగే బిర్యానీ ఐటమ్స్ వేసాను. కొలతలు అనేవి ఎలా తీసుకోవాలి అని అంటే, మన చేతిలో మీడియం వేలు ఉంటుంది కదా, మధ్యలో వేలికి సగానికి గాను బియ్యానికి ఆనిచి ఆ తర్వాత మన పైకి ఏలు మధ్యలోకి వాటర్ వచ్చేంతసేపు ఉంచి కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా బగారా ఆకులు, కొద్దిగా పుదీనా ఇవన్నీ వేసాను. మనకు నచ్చితే ఇందుట్లోనే కొద్దిగా కరివేపాకు కూడా యాడ్ చేసుకోవచ్చు. నాకైతే కరివేపాకు వేస్తే బిర్యానీలో అసలు నచ్చదు. సో నేను దాన్ని అవాయిడ్ చేసేసాను. ఇంకా దీన్నైతే రైస్నైతే గ్యాస్ మీద స్టవ్ ఆన్ చేసి సేమ్ టు సేమ్ టైంకి ఒకే టైంకి రెండింటికి చికెన్ అండ్ ఈ రైస్ని ఈ బియ్యంలో ఆయిల్ అనేది ఎందుకు యాడ్ చేశానంటే, ఆయిల్ వేయడం వల్ల ఇవి ఇంట్లో రైస్ కాబట్టి ఇరిగిపోకుండా మంచిగా పూసలు పూసలుగా రావడానికి కొద్దిగా ఆయిల్ అనేది యాడ్ చేశాను. నెక్స్ట్ చికెన్ కింద అయితే గ్యాస్ లో ఫ్లేమ్ మీడియం ఫ్లేమ్లో ఉంచాలి. అదే రైస్ కింద అయితే ఫుల్ ఫ్లేమ్లో హై ఫ్లేమ్లోనే ఉంచాలి. దీనివల్ల ఏంటి అని అంటే చికెన్ అనేది కొంచెం మనం మూత పెట్టి అసలు మూత అనేది ఒక ఫైనల్ టైంలో ఒక 5 మినిట్స్ ముందే తీయాలి. ఆ తర్వాత చికెన్ రైస్ అయితే చూసుకుంటూనే ఉండాలి. ఇంకో పని వచ్చేసి బియ్యాన్ని 70% లేదా 80% మనం గంజి వంపడానికి ఇంకో 2 మినిట్స్ లేదా 3 మినిట్స్ ఉంది అనంగా మనమైతే గంజి అయినా వంపుకోవచ్చు. లేకపోతే బియ్యం ఉడుకుతుండగానే మనం బూరెలు తీస్తాం కదా, బూరెలు తీసే గరిటెతో తీసి ఈ చికెన్ మీద అయితే యాడ్ చేసుకోవచ్చు. చికెన్ అయితే ఏ విధంగా ఉడికిందో మనం టేస్ట్ అనేది చూడాల్సిన అవసరం లేదు. ఉప్పు అయితే కారం, ఉప్పు ఏదైనా తగ్గితే మనం మళ్ళీ ఆ చికెన్లో అయితే యాడ్ చేసుకోవచ్చు. ఈ బిర్యానీ ఐటమ్స్ వేయడం వల్ల లాభం ఏంటంటే చికెన్ గ్రేవీ అనేది టేస్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది. అలాగే స్పైసీగా ఉంటుంది. పైనుంచి ఒక 2, 3 లేదా 4 మిర్చి మధ్యలోంచి కట్ చేసి వేసాను. ఇంకా ఫైనల్ టైంలో అయితే మూత తీసి చూసాను. మూత తీసి చూసేసరికి చికెన్ అయితే అంతా ఉడికిపోయింది. 2 టైమ్స్ మాత్రమే కలిపాను. ఇంకా పైనుంచి కొంచెం ఆనియన్స్ కూడా యాడ్ చేశాను. నాకు ఫ్లేవర్ తక్కువ అనిపించింది. తర్వాత ఇక ఫైనల్ స్టేజ్ వచ్చేసి ఇంకా రైస్ అయితే కంప్లీట్ అయిపోయింది. చికెన్ కూడా అయిపోయింది. ఇంకా రైస్ తీసి ఇందులో యాడ్ చేసుకోవడమే ఇంకా ఫైనల్ స్టేజ్ అనమాట. ఇప్పటికే టేస్ట్ అనేది అదిరిపోయినట్టుగా అసలు స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది. ఇంట్లో ఇంతవరకు ఎవరు ట్రై చేయని వాళ్ళు, లేకపోతే చికెన్ రైస్ లేదా చాలా మంది ఏం చేస్తారంటే చికెన్ పెట్టేటప్పుడు ఆయిల్ అనేది ఎక్కువ క్వాంటిటీ తీసుకుంటారు. దానివల్ల రైస్ అనేది ఆయిలిష్గా అవుతుంది. 1 కేజీ చికెన్కి గాను 100 ml ఆయిల్ మాత్రమే యాడ్ చేసుకోవాలి. ఎక్కువ యాడ్ చేసుకోవద్దు. లేకపోతే ఫ్లేవర్ అనేది కొంచెం చేంజ్ అయ్యి రైస్ కూడా ఆయిలిష్గా తయారవుతుంది. అలా చేయకుండా నేను చెప్పిన వేలోనే చేస్తే ఈ విధంగా అయితే రైస్ అయితే సర్వ్ చేసుకుంటున్నాను. బిర్యానీ మాత్రం టేస్ట్ అయితే మామూలుగా రాలేదు. మీరు కూడా ట్రై చేయండి. ఎప్పుడు చూడని వాళ్ళు, ఎప్పుడు చేయని వాళ్ళ కోసం అయితే ఈ వీడియో హోమ్ మేడ్ రైస్ అంటే ఇంట్లో రైస్ తోటే ఈ విధంగా ఈజీగా చేసుకోవచ్చు. బాస్మతి రైస్ కంటే ఈ రైస్తోనే టేస్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది. బిర్యానీ ఇంకా
పైనుంచి ఏం చేశానంటే నేను ఏవైతే ఆనియన్స్ వేపానో అందుట్లో ఆయిల్‌లోనే కొంచెం ఫుడ్ కలర్ అనేది కొంచెం యాడ్ చేశాను. ఇంకా 5 నిమిషాల సేపు చికెన్‌లో రైస్ అనేది యాడ్ చేసి దమ్ పెట్టేశాను. 5 మినిట్స్ ఒక 3 లేదా 2 కేజెస్ బరువనేది పెట్టాలి. దమ్ పెడితే ఇంకా చాలా బాగా చికెన్ పీసెస్ అనేవి బాగా ఉడుకుతాయి. అయిపోయింది. ఇంక 10 మినిట్స్ తర్వాత ఇంక ఫుడ్ కలర్ అయితే యాడ్ చేశాను. పైనుంచి ఆనియన్స్ ఇంకా ఏపిన బాదపప్పు, జీడిపప్పు పైనుంచి ఏసుకోవాలి. అయిపోయింది. ఎవరికైనా బిర్యానీ చేయడం రాకపోతే నా వీడియో అయితే కంపల్సరీగా చూడండి. నేను కొత్తగా ఛానల్ పెట్టాను. నా ఛానల్‌కి సపోర్ట్ చేయండి, లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకపోయినా పర్వాలేదు కానీ లైక్ అయితే కంపల్సరీగా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. ఇంకా మరిన్ని రెసిపీస్‌తో మీ ముందుంటాను. నాకైతే సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ ఎవ్రీవన్. వేడి వేడి బిర్యానీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్రతి ఒక్కరు తప్పకుండా సపోర్ట్ చేయండి. మరిన్ని వీడియోస్‌తో ఈజీ రెసిపీస్‌తో మీ ముందు ఉంటాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి.